అని చెప్పి చెప్తారు ఈ ప్రభుత్వం. 99 పైసలకంట, 99 పైసలకి విశ్వసనీయత అంట. ఎవడా విశ్వసనీయత ఉన్నాడు? రియల్ ఎస్టేట్ కంపెనీలా? ఎవడాడు? నారా లోకేష్ గారు నిన్న ఎప్పుడో అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతున్నారు, చట్టసభలో మాట్లాడుతూ ఆయన చెప్తారు. ఏమని మాట్లాడుతున్నారు? నాకు మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా కంపెనీకి సంబంధించినటువంటి కార్ల పరిశ్రమకి రూపాయికి ల్యాండ్ ఇచ్చాడు, ఆయనే నా స్ఫూర్తి, దాన్ని ఛాలెంజ్ గా తీసుకునే 99 పైసలకు ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. నారా లోకేష్ నాయుడు గారు, దగా మాటలు కట్టిపెట్టండి మీరు, దగా మాటలు కట్టిపెట్టండి మీరు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది బిజినెస్ స్టాండర్డ్. Tata's to get 1100 acres in Sanad for 400 crore rupees. The Gujarat cabinet today approved proposal to allot 1100 acres of land to Tata Motors at rupees 900 per square meter or 36.42 lakh per acre for setting up the nano plant at North Kotepura near Sanad. The price is slightly higher than the prevailing market rate and the Tatas will have to shell out 400.65 crores for the land, which according to the government sources they have already taken possession of. చూడండి, 400 చిల్లర కోట్ల రూపాయలకి 1100 ఎకరాలు, ఎకరా 38.42 అనే ఒక మారుమూల ప్రాంతంలో 38.42 లక్షలు చెల్లించి ఇచ్చారు. గవర్నమెంట్ పెయిడ్ 48.11 lakh per acre ఫర్ సనద్ ల్యాండ్. అంటే వీళ్ళు కట్టిన దానికంటే కూడా అదనంగా ఎక్స్ట్రా కూడా మోడీ గారు గుజరాత్ ప్రభుత్వం వేసి రైతులకు కట్టిందని చెప్పి చెప్పారు. అంటే 400 కోట్ల రూపాయలకి ఎకరా 38.42 లక్షలకి టాటా గారికి మోడీ గారి ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే మీరు వక్ర భాష్యం చెప్తున్నారు. ఇవాళ చాలా తప్పుడు కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎంత దుర్మార్గం అంటే మీరు ఇంకా బరి తెగించి మాట్లాడుతున్నారు. అవునయా, ఇస్తానయ్యా, ఎకరం గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా 99 పైసలకి. ఎవరి తండ్రి గారి సొమ్ము, ఎవరి తాతగారి సొమ్ము? నారా లోకేష్ నాయుడు గారు, ఎవరి తాతగారి సొమ్ము మీరు ఇవ్వటానికి? మోడీ గారి పేరు చెప్పారు, మరి మోడీ గారు టాటా గారికి ఇచ్చింది మీరు చెప్పారు. అదే గుజరాత్ లో ఇవాళ ఎలక్ట్రిక్ కార్లు తయారవుతున్నాయని చెప్పి మీరు చెప్పారు. మరి అదే కంపెనీ 1100 ఎకరాలకి 400 చిల్లర కోట్ల రూపాయలు చెల్లించి భూమి కొనుగోలు చేసింది ప్రభుత్వం దగ్గర. మీరేం చేస్తున్నారు? అరే గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో రూపాయికి విలువ పడిపోయిన మాట వాస్తవమా కాదా? భారతదేశం మొత్తం మీద మోడీ గారి నాయకత్వంలో రూపాయి విలువ పడిపోతే, కానీ ఒక్క విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్క విశాఖపట్నంలో మాత్రమే రూపాయికి విలువ పెరిగిపోయింది. రూపాయికి 20 ఎకరాల పొలం వస్తుంది, ఎకరా 50 కోట్లు ఉంటుంది. చూడండి ఎంత విలువ పెరిగిపోయిందో. ఒక్క విశాఖపట్నంలో తప్పితే భారతదేశంలో ఎక్కడ రూపాయికి విలువ పడిపోయింది, అన్ని చోట్ల కూడా. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రం రూపాయికి 100 కోట్ల మార్కం వస్తుంది, భూమి వస్తుంది. 20 కోట్లు, 20 ఎకరాలు ఉంటే 50 కోట్లు. ఎంత ఎంత లోకేష్ గారు? మరి మీ ఘనతే కదా, మీ తండ్రి గారి ఘనతే కదా, బ్రాండ్ కదా, బాబు గారి బ్రాండ్. భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడా లేదు, రూపాయికి విలువ పడిపోతూనే ఉంది. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రమే మీ పుణ్యమాన రూపాయి విలువ పెరుగుతుంది. రూపాయికి ఎక్కడ టీ రాదు, రూపాయికి ఎక్కడ కాఫీ రాదు, 1/2 టీ రాదు లోకేష్ గారు. కానీ రూపాయికి మీరు 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు పొలం ఇస్తున్నారు. లక్షల కోట్ల విలువ చేసేటువంటి
పొలాన్ని మీరు ఇస్తున్నారు. ఇవాళ మీరు ఇంకో మాట కూడా చెప్పారు. ఏమని చెప్పారు? గీతం యూనివర్సిటీకి భూమిని క్రమబద్ధీకరిస్తే ఈ వైసీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. రాజకీయ రాద్ధాంతం చేస్తారని చెప్పి మాట్లాడారు. చట్టసభలో మాట్లాడారు. మీరు ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నాను, మీరు ఎక్కిన దగ్గర నుంచి 2024 జూన్ మాసం నుంచి ఎంతమంది పేదలు సామాన్యులు సెంటున్నర ఆక్రమించుకుని ఉంటే కిరాతకంగా నిర్దాక్షిణ్యంగా ఎంతమంది ఇళ్లు, ఎన్ని వేల ఇళ్లని కూలదోశారు చెప్పండి మీరు. మరి ఎందుకు క్రమబద్ధీకరించలేదు? ఒక్క మంగళగిరిలోనే ఎందుకు క్రమబద్ధీకరించారు? 175 నియోజకవర్గాల్లో ఒక్క మంగళగిరిలో తప్పితే మిగతా అన్ని చోట్ల ఎందుకు నేలమట్టం చేశారు? ఎందుకు కూలదోశారు? ఎందుకే మరి గీతానికి ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఇంతమంది పేదవాళ్ళు ఇళ్లు కూలదోసి, ఇది ప్రభుత్వ స్థలం ఆక్రమించారని చెప్పిన కూలదోసి. ఇక మేము చిన్న ఉదాహరణ, మా ఊళ్ళో అయితే చెప్పాకర్లా, కుమ్మరగూడెంలో 200 ఇళ్లు నేలమట్టం చేశారు, ఆక్రమించారని చెప్పి. 200 ఇళ్లు ఆక్రమించారని. ఒక కుమ్మరగూడెంలోనే కాదు, మీకు ఎక్కడ చూసుకున్నా సరే అన్ని ఇళ్లు కక్ష కట్టి వైసీపీ ధర్నాకి వెళ్తే, వైసీపీ తరఫున ఎక్కడ ఉద్యమాల్లో, మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ఉద్యమాల్లో గట్టిగా సంతకాలు సేకరిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్లు నేలమట్టం చేశారా లేదని అడుగుతున్నాను. సర్కారు తోటలో పేదోళ్ళు ఇళ్లు నేలమట్టం చేశారా లేదని అంటున్నాను. వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారా లేదా మీరు? వాళ్ళ కన్నీళ్లలో రాబోయే రోజుల్లో కొట్టుకుపోతారా పోరా మీరు అని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదల ఇళ్లు నేలమట్టం చేసినటువంటి వాళ్ళ కన్నీళ్లలో ఆ దాంట్లో మీరు కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయా లేదా? చూద్దిగాని పైన దేవుడు ఉన్నాడు కదా, కంగారు లేదు. ప్రజలున్నారు, దేవుడు ఉన్నారు. సరే, గీతం యూనివర్సిటీ మీద పేదవాళ్ళ లేదనేటువంటి ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదాభిక్కి మీద లేనటువంటి ప్రేమ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి ఈ గీతం యూనివర్సిటీ మీద ఎందుకయ్యా ప్రేమ అంటే, ఈ మన గీతం బాబు ఉన్నాడు కదా, గీతం బాబు మన చిన్నబాబుకి తోడోళ్ళు కాబట్టే కదా. ఈ గీతం బాబు మన చిన్నబాబుకు తోడోళ్ళు కాకపోతే నేలమట్టం చేసేవాళ్ళ చేయలేదా అని, చేసేవారు కాదా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది దుర్మార్గమయ్యా, 5,000 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఆక్రమించడం ఏంటి? ఒక్క మనిషి 5,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఆక్రమించడం ఏంటి? మీరు దాన్ని రెగ్యులరైజ్ చేయడం ఏంటి? ఇది తప్పయా, పాపమయ్యా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ గగ్గోలు పెడితే, ఘోష చేస్తే, చిన్నబాబు గారు తోడు గీతం బాబు అంటాడు, అచ్చచ్చచ్చే 5,000 కోట్లు లేదు, వైసీపీ వాళ్ళంతా అలర చేస్తున్నారు, అది 1000 కోట్లే అంటాడు. చూడండి, 1000 కోట్లు అతని నోటితో చెప్పాడు ఆయన. చిన్నబాబు తోడల్లుడు గిల్లుడు, చూడండి గిల్లుడు ఎంత ఉందో. చిన్నబాబు గారు తోడల్లుడు గిల్లుడు 1000 కోట్లు అంటే ఆయన నోటితో చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5,000 అంటున్నారు, అచ్చచ్చచ్చే అది లేదు, అది 1000 కోట్లే అన్నాడు. అంటే 1000 కోట్ల విలువ చేసేటువంటి మీ లెక్కల ప్రకారం, రిజిస్టర్ ఆఫీస్ లెక్క ప్రకారం 1000 కోట్లు విలువ చేసేటువంటి భూమి ఉందని తోడల్లుడు గిల్లుడైనటువంటి ఈ తోళ్ళు గారు చెప్పారు కదా, చిన్నబాబు తోళ్ళు గారు. మరి ఇవ్వటం ధర్మమా? అందరికీ అదే ఎందుకు చేయరు? చేస్తారా? చేయరు. ఎందుకని? చిన్నబాబుకి అందరూ తోళ్ళు ఉండరు కదా, చిన్నబాబుకి ఒకడే కదా తోడళ్ళు, ఒకడే తోడళ్ళు, అందుకని మరి ఒకడికే చేస్తాడు, అందరికీ చేయరు. ఇలా గిల్లుళ్ళు ఇలా ఉంటే ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే, ఆయన కిందటేడాది సెప్టెంబర్లోనే ఎప్పుడోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా హిందువుల ఆది దేవుడైన కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపావు,
పంది కొవ్వు కలిపావు, చేప కొవ్వు కలిపావు అని చెప్పని పసుపు బట్టలు కాషాయ బట్టలు కట్టుకుని మెట్లు కడిగి బొట్లు అద్ది పసుపు అద్ది కుంకుమ అద్ది తిరుపతి వెళ్ళి ఆపు సోపాలు పడుతూ మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని అని చెప్పని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు చూడండి. దేవుడి గుళ్ళోనేమో తిరుపతి వెంకన్న